అందరికీ నమస్కారం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తుందా? తన కుమారుడిపై నమోదైనటువంటి పోక్సో కేసు విషయంలో బీజేపీ పార్టీ బండి సంజయ్ కుమార్ని ఒంటరి చేయనుందా? నిన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రెస్ మీట్ వేదికగా మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఈ సందర్భంగా వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా భగీరథ్ యొక్క కేసు పూర్తిగా బండి సంజయ్ యొక్క కుటుంబ వ్యవహారం అని, దానికి పార్టీకి సంబంధం లేదని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అన్నట్టుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో నిజంగానే బీజేపీ పార్టీ బండి సంజయ్ వ్యవహారంగా గుర్రుగా ఉందనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. మరొక పక్క ఈ కేసులో రాజకీయ ఒత్తిళ్లు లేకుండా ఉండాలంటే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని చెప్పి ప్రతిపక్షాలు, బీఆర్ఎస్ పార్టీ నేతలు గట్టిగా ఆందోళన చేస్తున్నారు. మరో పక్క హై ప్రొఫైల్ కేసు కావడంతో ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లోనే కాదు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. వివరాల్లోకి వెళ్తే మే 8వ తారీఖున పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్పై నమోదైనటువంటి పోక్సో కేసు, అలాగే దానికి 5 గంటల ముందు నిర్మల్ పోలీస్ స్టేషన్లో బాధిత కుటుంబంపై నమోదైనటువంటి హనీ ట్రాప్ కేసు, ఈ 2 ఎఫ్ఐఆర్లో ఏమున్నాయి అంటే మైనార్టీ తీరనటువంటి బాలిక కావడంతో చట్టపరంగా ఎఫ్ఐఆర్లో ఏమున్నదన్నదైతే చట్టపరంగా బయటకు పెట్టడం అయితే సరైనది కాదు. కానీ ఈ 2 ఎఫ్ఐఆర్లకు సంబంధించినటువంటి వివరాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి 2 వెర్షన్లు అంటే పేట్ బషీరాబాద్లో నమోదైనటువంటి పోక్సో కేసులో ఉన్నటువంటి వెర్షన్ చూస్తే 2025వ సంవత్సరం డిసెంబర్ 31 న్యూ ఇయర్ వేడుకల సెలబ్రేషన్ సందర్భంగా తన కుమార్తెను మొయినాబాద్లో తన సొంత ఫామ్ హౌస్కు తీసుకువెళ్ళి బండి భగీరథ్ తనకు కూల్ డ్రింక్లో మత్తు పదార్థాలు ఇచ్చి తన అపస్మారక స్థితికి చేరుకున్న సమయంలో తనపై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడన్నది ఒక వెర్షన్. అదే సందర్భంగా ఈ విషయంపై బండి సంజయ్ కూడా ఆ కుటుంబాన్ని బెదిరించినట్టుగా ఎఫ్ఐఆర్లో ఉంది. అయితే 2వ వెర్షన్ అంటే దీనికి 8 గంటల ముందు కరీంనగర్ జిల్లా నిర్మల్ పోలీస్ స్టేషన్లో ఈ కుటుంబంపై పెట్టినటువంటి హనీ ట్రాప్ కేసు, దాంట్లో చూసినట్లయితే బండి భగీరథ్ ఒక కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఈ కుటుంబంతో పరిచయం ఏర్పడిందని, ఈ సందర్భంగా అనేక సార్లు వాళ్ళ ఇంటికి పార్టీలకని లేకపోతే ఆలయాల సందర్శనకని వెళ్ళాను తప్ప ఈ ఫామ్ హౌస్ కదంతా కూడా కట్టు కదని, కావాలని తన కూతుర్ని పెళ్లి చేసుకోమని చెప్పి నాపై తీసుకొచ్చిన ఒత్తిడికి నేను ఒప్పుకోకపోతే అయితే మాకు నీ దగ్గర నుంచి డబ్బు కావాలంటూ మమ్మల్ని హనీ ట్రాప్ చేసి డిమాండ్ చేస్తే వాళ్ళకి 50,000 రూపాయలు ఇచ్చానని, మరొక 5 కోట్లు కావాలని వాళ్ళు డిమాండ్ చేయడంతో భయపడి వాళ్ళు బ్లాక్మెయిల్కి భయపడి ఇప్పుడు ఈ కేసు నిర్మల్ పోలీస్ స్టేషన్లో పెట్టారన్నది బండి భగీరథ్ యొక్క వాదన. అంటే వాస్తవానికి 50,000 రూపాయల కోసం ఒక కూతురు జీవితాన్ని పణంగా పెట్టారనుకుంటే ఎవరైతే బాధించబడినటువంటి అమ్మాయి ఉందో వాళ్ళది కూడా చాలా రిచ్ ఫ్యామిలీ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవరికైనా ఇచ్చే స్టేజ్లో ఉన్నారు తప్ప 50,000 రూపాయల కోసం, 5 కోట్ల రూపాయల కోసం వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారన్నది అవాస్తవం. అయితే ఈ కేసు కంటే ముందు అంటే 2026 మే 8వ తారీఖున నమోదైనటువంటి 2 కేసులు, ఒకటి పేట్ బషీరాబాద్లో నమోదైనటువంటి పోక్సో కేసు, అలాగే నిర్మల్లో నమోదైనటువంటి హనీ ట్రిప్ కేసు, ఈ 2 కేసుల కంటే ముందు ఏప్రిల్ 21, 2026 తారీఖున నిర్మల్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. ఎవరైతే ఇప్పుడు బండి భగీరథ్పై కేసు పెట్టారో ఆ యొక్క కుటుంబంపై ఏప్రిల్ 21వ తారీఖున ఈ 2026 సంవత్సరంలో కేసు నమోదైంది. అయితే ఆ కేసు నమోదైన తర్వాత ఒక 3వ వ్యక్తి ద్వారా అంటే ఈ వివరాలకు సంబంధించి మేము చెప్తున్నది కాదు, బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీడియా సాక్షిగా చెప్పారు. తను ఆ కుటుంబంతో మాట్లాడానని, జరిగిన వాస్తవాలన్నీ కూడా తెలుసుకున్నానన్నట్టుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీడియా వేదికగా చెప్పడం జరిగింది. ఆ వివరాలు చూసినట్లయితే ఏప్రిల్ 22వ తారీఖు నుంచి 26 మధ్యన జరిగినటువంటి సంఘటనలు. ఏప్రిల్ 21వ తారీఖున నిర్మల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే అమ్మాయి తల్లి మరొక 3వ వ్యక్తి నేరుగా జూబ్లీ హిల్స్లో బండి సంజయ్ నివాసానికి వెళ్ళి ఆయన కలవటం, ఆ సందర్భంగా బండి సంజయ్ ఆ కుటుంబాన్ని బెదిరించడం, వారిని తిట్టడం, అంటే ఈ మైనార్టీ తీరినటువంటి అమ్మాయిని కూడా నానా దుర్భాషలు ఆడటం, ఆ అమ్మాయి తల్లితో నీ కూతురు ఎంతమందితో తిరిగిందో ఏంటో ఎవరికి తెలుసు, ఈ వ్యవహారానికి నేను ఒప్పుకోనన్నట్టుగా వారిని బెదిరించడం. అదే సందర్భంలో ఆయన తన స్థాయి గురించి చెప్పుకుంటూ అంటే నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పించే సమయంలోనే నా కోసం ఒక 8 మంది ఆత్మహత్యాయత్నం చేయడానికి కూడా సిద్ధపడ్డారు, అది నా రేంజ్, నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను అన్నట్టుగా వారిని తిట్టి బెదిరించి అక్కడి నుంచి పంపించడం. అప్పటి నుంచి కూడా ఈ వ్యవహారానికి సంబంధించి 3వ వ్యక్తి ద్వారా లావాదేవీలు, సంప్రదింపులు అయితే జరుగుతున్నాయి. క్షమించాలి, లావాదేవీలు కాదు, కేసుకు సంబంధించి 2 కుటుంబాల మధ్య సంప్రదింపులు అయితే జరుగుతున్నాయి. అదే సందర్భంలో
ఇప్పుడు మే 8వ తారీఖున సడన్గా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చి బాధిత కుటుంబం భగీరథ్పై కేసు పెట్టడం జరిగింది. దీనికి 5 గంటల ముందే నిర్మల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు హనీ ట్రాప్ కేసు పెట్టడం జరిగింది. ఈ 2 వెర్షన్లు చూసినట్లయితే ఒక పక్క ఒక అమాయక యువతిని, ఒక యువకుడు అంటే మైనార్టీ తీరినటువంటి యువతిని 25 ఏళ్ల యువకుడు తను బెదిరించి ఒత్తిడి చేసి ఫామ్ హౌస్ తీసుకెళ్లి ఈ రకంగా అత్యాచారం చేశాడు అన్నటువంటి వాదన ఒకవైపు అయితే, ఒక అమాయక యువకుడిని హనీ ట్రాప్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్నట్టు వాదన ఒకవైపు. ఏది ఏమని ఇది ఒక మంత్రి కుమారుడు కేసు కావడంతో ఇది ఒక హై ప్రొఫైల్ కేసుగా మారింది. ఈ కేసులో న్యాయం జరుగుతుందంటే పోక్సో కేసుల్లో సాధారణంగా పోలీసులు చాలా వేగంగా చర్యలు తీసుకుంటారు. అక్కడ ఇప్పుడు వరకు అరెస్ట్ చేయకపోవటం రాజకీయ ఒత్తులు ఉన్నాయన్నట్టు అనుమానాలకు తావిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా గత 3 రోజుల తర్వాత నేను ఆగమేఘాలపై పోలీసులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ సివి ఆనంద్కు ఈ విషయంపై ప్రత్యేకంగా సిట్ విచారణ జరిపించి నిందితులపై చర్య తీసుకోవాలి, బాధితులకు న్యాయం చేయాలన్నట్టుగా ఆయన ఆగమేఘాలపై ఆయన ఆర్డర్ జారీ చేయడం జరిగింది. అదే సందర్భంలో ఈ 3 రోజులు బట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ అయితే వీళ్ళు ఆరోపిస్తున్నట్టుగా బీఆర్ఎస్ కుట్ర చేయడానికి అన్నట్లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వాళ్ళు కూడా ఈ కేసు విషయంలో ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి 3 రోజులు బట్టి మౌనంగా ఉన్నాడు అన్నది ఎవరికి అర్థం కాలేదు. ఇక్కడ ఒక్క విషయం మాత్రం స్పష్టం, ఇప్పుడు ఇవన్నీ ఆరోపణలు, అసలు నిజం ఏంటో తేల్చాల్సింది మాత్రం పోలీసులు, కోర్టులు. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న అనుమానాలకైతే మాత్రం ఈ విషయం దావిస్తుంది. ఒకానొక సమయంలో బండి సంజయ్ ఒక మీడియా వేదికగా మాట్లాడు పోక్సో కేసు విషయంలో ఆయన ప్రస్తావిస్తూ ఎవరైతే పోక్సో కేసులో బాధించబడ్డారో ఆ అమ్మాయిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి సెక్షన్ 164 ప్రకారం స్టేట్మెంట్ తీసుకుని బాధితులకు న్యాయం చేయాలి, నిందితులను అరెస్ట్ చేయాలన్నట్టుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక్కడికి వచ్చేటప్పుడు తన కుమారుడిపై అసత్యారోపణలు చేస్తున్నారు, తన కుటుంబంపై కుట్ర జరుగుతుంది, తమ అమాయకులు అని చెప్పి ఈ విషయంలో ముందుగా నోటీసులు ఇవ్వాలి కదా, తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా అని ఈ వెర్షన్ మారిపోయింది. అంటే ఈయన వరకు వచ్చేటప్పటికి ఒక వెర్షన్, మిగతా వాళ్ళ వరకు వచ్చేటప్పటికి ఒక వెర్షన్. పోక్సో కేసుల్లో పోలీసులు కూడా చాలా వేగవంతంగా చర్యలు తీసుకుంటారు. చాలా కేసుల్లో ఏం జరిగిందో కూడా ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే ఈ కేసులో న్యాయం జరుగుతుందా లేదా అంటే, ప్రతిపక్షాలు చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న ప్రకారం కేంద్ర హోంశాఖ మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి బండి సంజయ్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ కేసులో రాజకీయ ఒత్తిడితో ముందుకు వెళ్ళకుండా చేస్తారు. ఈ కేసులో న్యాయం జరగాలంటే ఖచ్చితంగా అతను తక్షణమే నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని చెప్పి వారు చేస్తున్నటువంటి డిమాండ్ నేపథ్యంలో బీజేపీ పార్టీ కూడా ఈ విషయంపై బండి సంజయ్ యొక్క కుటుంబ వ్యవహారం అన్నట్టుగానే దానికి పార్టీకి సంబంధం లేదన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో బండి సంజయ్ వ్యవహారాన్ని బీజేపీ లైట్ తీసుకుందా, ఈ వ్యవహారంలో బండి సంజయ్ని బలి చేయనుందా లేకపోతే అతను ఒంటరి చేయనుందా ఈయనది తేలాల్సి ఉంది. బీజేపీ వైఖరి ఏంటన్నది ఇంకా స్పష్టంగా తేలలేదు. బండి సంజయ్ అయితే తన పదవికి రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ అయితే మాత్రం గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసు ఒక తెలంగాణ రాజకీయాల్లో కాదు, దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిపోయింది. ఇదే సందర్భంలో బండి సంజయ్ రాజీనామా చేస్తారా లేకపోతే బీజేపీ పార్టీ అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా, పదవీచ్యుతిని చేస్తాడా అన్నదే వేచి చూడాలి. ఎందుకంటే సాధారణంగా బీజేపీ పార్టీ ఇటువంటి వాటిని ప్రోత్సహించదనేటువంటి ఒక నమ్మకం అయితే ప్రజల్లో ఉంది. అయితే బండి సంజయ్ విషయంలో ఏ రకమైనటువంటి వారు నిర్ణయం తీసుకుంటారు, ఈ కేసులో అసలు పోలీసులు సిట్ విచారణలో ఏ విషయాలు తేలుస్తారు, అసలు జరిగింది ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.